నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఆలుతో కలిపి చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నాను. దీనికి కావలసినవి చిక్కుడుకాయలు 1/2 కిలో తీసుకున్నాను, 2 టమాటాలు, ఆలుగడ్డలు 2, 1 ఉల్లిగడ్డ, 3 పచ్చిమిర్చి. చిక్కుడుకాయలు కడుక్కొని కట్ చేసుకొని మనం వండుకునే పాత్రలో వేసుకోవాలి. తర్వాత ఆలుగడ్డలు కూడా వేసుకోవాలి. తర్వాత అవి మునిగేంత వరకు వాటర్ పోసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకొని ఇప్పుడు ఉల్లిగడ్డని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని టమాటాలు కూడా కట్ చేసుకోవాలి. ఈ టమాటాలు రెండింటిని కట్ చేసుకొని పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవాలి. ఇలా 3 కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని మనం చిక్కుడుకాయలు పెట్టుకున్న గిన్నెని స్టవ్ పైన పెట్టుకోవాలి. స్టవ్ హై ఫ్లేమ్లో 1 నిమిషం పాటు పెట్టి మళ్ళా మీడియం ఫ్లేమ్లో ఒక 7 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, ఇప్పుడు బాగా ఉడికిపోయింది. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఒక చిల్లుల గిన్నె తీసుకొని అందులో వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకుంటే వాటర్ అన్నీ ఇంకిపోతాయి, కిందికి జారిపోతాయి. తర్వాత ఆలుగడ్డలు పొట్టు తీసుకొని కట్ చేసుకోవాలి. ఈ ఆలుగడ్డలన్నీ కట్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని మళ్ళీ గిన్నె పెట్టుకొని అది వేడి కాగానే ఆయిల్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసుకోవాలి. ఇలా పోపు దినుసులు వేసుకొని అవి కాస్త చిటపటలాడుతూ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేయాలి. అవి వేసినాక ఆనియన్స్ వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ అన్నీ వేసుకొని కొంచెం ఇటు అటు కలుపుతూ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం కలుపుకొని కరివేపాకు వేసుకోవాలి. ఇలా కరివేపాకు వేసుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. అది కలుపుకొని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు వేసుకోవాలి. అది కలుపుకున్న తర్వాత మనము ఉడికించుకున్న చిక్కుడుకాయ గింజ ముక్కలు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని కలుపుకోవాలి. కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టి 1 నిమిషం పాటు మగ్గిన తర్వాత టమాటాలు వేసుకోవాలి. ఇలా టమాటాలు వేసుకొని కలుపుకొని మళ్ళీ మూత పెట్టి 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ కారము, 1/2 టీ స్పూను సాల్టు, ఇలా సాల్ట్ వేసుకొని కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి స్లిమ్లో పెట్టి. స్టవ్ మాత్రం లో ఫ్లేమ్లో పెట్టి ఉడికిస్తూ ఉండాలి. తర్వాత కొత్తిమీర వేసి కలిపి మూత పెట్టి మళ్ళీ 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. చూడండి, చిక్కుడుకాయ కర్రీ ఉడికిపోయింది. ఈ చిక్కుడుకాయ కర్రీ అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి. ఓకే, బాయ్.